హాయ్ ఎవ్రీవన్. ఆర్ఆర్పి ఎన్టీపీసీ ఎగ్జామ్లో ప్రీవియస్ ఎగ్జామ్లో ఇచ్చిన బిట్ ఏంటంటే వాట్ ఈస్ ద యాన్షియంట్ నేమ్ ఆఫ్ ఇరాన్. ఇరాన్ యొక్క యాన్షియంట్ నేమ్ ఏంటిది? మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే పర్షియా, మెసపటోమియా, గౌల్ అండ్ సిలోన్. ఇక్కడ మనకి ఒరిజినల్ ఆన్సర్ ఏంటంటే పర్షియా. అంటే యాన్షియంట్ ఇరాన్ వాజ్ నోన్ యాజ్ పర్షియా. ఇక్కడ జాగ్రత్త చేయండి, ఇండియా పక్కన పాకిస్తాన్ ఉండిద్ది, పాకిస్తాన్ పైన ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, దాని పక్కనే ఇరాన్ అని ఉంటుంది అనమాట. ఈ ఇరాన్నే పురాతన నామం ఏంటంటే పర్షియా అంటాం అనమాట. అయితే మనకి రిమైనింగ్ ఆప్షన్ గురించి కూడా తెలుసుకుంటే నెక్స్ట్ ఎప్పుడైనా ఎగ్జామ్లు ఇచ్చినప్పుడు మనకి ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉండిద్ది. రెండోది ఏంటంటే మెసపటోమియా. ఈ మెసపటోమియా అంటే దీన్ని అసలు ఎలా చెప్తామంటే జాగ్రత్త చెప్తాండి. సో ఇక్కడ చూడండి, ఇరాన్ పక్కనే ఇరాక్ అని ఉండిద్ది. ఇరాక్ కింద ఏముండిద్ది అంటే కువైట్ ఉండిద్ది అనమాట. అంటే ఈ ఇరాక్ కువైట్ మధ్య ఉన్న ప్రదేశాన్ని మనం మామూలుగా ప్రజెంట్ సో ఒక భూభాగంగా తీసుకుంటే ఆ భూభాగాన్ని ఏమంటామంటే ఓల్డెన్ డేస్లో మెసపటోమియా అంటామన్నమాట. ఇక్కడ ఈ మెసపటోమియా నాగరికతకు పుట్టినిల్లు అనమాట ఈ రెండు ప్రదేశాలు. సో ఇక్కడ ఏంటంటే అత్యంత ప్రభావితమైన సో సిటీస్ మరియు రాష్ట్రాలు అంటే స్టేట్స్ మరియు సామ్రాజ్యవాదాలు ఉద్భవించాయి అన్నమాట. సో అయితే ఇది ఒక ప్రదేశం కాదు, ఇది చాలా ప్రదేశాలు అనమాట. సో మూడో ఆప్షన్ ఏంటంటే గౌల్ అంటాం. ఈ గౌల్ అనేది ఏంటంటే లాటిన్ నేమ్ అనమాట. లాటిన్ నేమ్ అంటే ఎలా వచ్చిందంటే గల్లియా అనే ఒక లాటిన్ నేమ్ నుంచి గౌల్ వచ్చింది. సో ఈ గౌల్ అనే దాన్ని రోమన్లు స్పష్టంగా వర్ణించారు. ఎలా వర్ణించారంటే పశ్చిమ ఐరోపాలోని ఒక ప్లేస్ని తీసుకుంటే ఆ ప్లేస్ని ఏమంటాం గౌల్ అంటాం. ఆ ప్లేస్ ఏమేమి ఉంటాయంటే ఆ ప్లేస్లో ఫ్రాన్స్ దేశం ఉంటుంది, బెల్జియము, లగ్జంబర్గ్ అండ్ పార్ట్ ఆఫ్ స్విట్జర్లాండ్లోని కొన్ని భాగాలు మరియు నెదర్లాండ్, జర్మనీ అండ్ నార్థరన్ ఇటలీ, ఇవన్నీ కలిపితే దాన్ని ఏమంటామంటే గౌల్ అంటాం. నెక్స్ట్ నాలుగో ఆప్షన్. ఈ నాలుగో ఆప్షన్ ఏంటి అంటే సిలోన్. ఈ సిలోన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు శ్రీలంక అని. అసలు ఇది ఎట్లా ఉందంటే 1972 ద ఐలాండ్ నేషన్ ఆఫ్ సిలోన్ చేంజ్ ఇట్స్ నేమ్ టు శ్రీలంక, ఏ టర్మ్ రూటెడ్ ఇన్ ద సిన్హాలీస్ లాంగ్వేజ్. అంటే 1972 వరకు ఇది ఏంటంటే సిలోన్గానే ఉంది, కానీ 1972 తర్వాత ఇది శ్రీలంకగా చేంజ్ అయ్యింది. ఎందుకంటే అక్కడ సింహాలీ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి. డిక్లేర్డ్ ఇట్ సెల్ఫ్ ఏ రిపబ్లిక్. ఇది స్వతంత్రంగా డిక్లేర్ చేసుకుంది మామూలు రిపబ్లిక్. నెక్స్ట్ దిస్ షిఫ్ట్ ఎయిమ్ టు రిఫ్లెక్ట్ ద కంట్రీ మల్టీకల్చర్ ఐడెంటిటీ అండ్ రిడ్యూస్ అసోసియేషన్స్ విత్ ఇట్స్ కొలీనియల్ అండ్ పాస్ట్ అండర్ బ్రిటిష్ రూల్. సో బ్రిటిష్ రూల్ కింద ఉండేది